ఓ హనుమంతా ఆయి పొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పలికే సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమలనేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథ్వీశముడు సూర్యతేజుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిన్ను వెతుకుచు మము కలిసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన చిలిచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడ ఇదిగో తల్లి ఇద తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీతతో సగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథ నే పలికిన సీత రామకథ. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గుచేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచునో ఎన్నడు రావణుని హతము సేయునో లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల మాపురుపునో సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి లంకను గూల్చునో అని పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాసను బ్రతుకనిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాదిగడు 2 నెలలలో ఇక తీరిపో
ప్రాణములను అరచేత నిలుపుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారము మరిచెనమ్మా. కులపుష్పాదులు ప్రియమైనవి గని సీతాయని శోకించునమ్మా. నీ జాడ తెలిసి కోదండ పాని తడువు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి ఎంతన నిలిచే. ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమా నిను వినినంత నే పొందితిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరవబోకుము అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవును నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.